హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్. మన బాడీ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అని అంటే హార్మోన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మన బాడీలో ఆప్టిమల్ రేంజ్లో ఉండాలి. అలాంటప్పుడే మన బాడీ ప్రాపర్గా ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. అయితే వీటన్నింటినీ మన శరీరం తనకు తానుగా తయారు చేసుకుంటుంది అనమాట. అయితే మన శరీరం తయారు చేసుకోలేని, మన శరీరానికి ముఖ్యంగా కావలసిన ఒక సప్లిమెంట్ ఏంటి అని అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ముఖ్యంగా హార్ట్ హెల్త్కి అండ్ బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మన బాడీ దాన్ని తయారు చేసుకోలేదు, కాబట్టి మనం బయట నుంచి తీసుకోవాలి. అయితే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. అండ్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అసలు మనకి మార్కెట్లో ఎలా ఉంటున్నాయి, అండ్ మనం న్యాచురల్గా తీసుకోవాలి అని అంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రము కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే ఫోన్ కన్సల్టేషన్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి 2 రూపాల్లో దొరుకుతాయి. ఒకటి ప్లాంట్ బేస్డ్, 2 మనకి సప్లిమెంట్స్ అన్నమాట. ఈ ప్లాంట్ బేస్డ్ అంటే ఫ్లాక్ సీడ్స్ అండ్ వాల్నట్స్, ఇవి 2 మేజర్గా. వీటిని తీసుకోవటం వల్ల మన బాడీ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే ఫామ్ని తయారు చేసుకుంటుంది. అదే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నట్టు. అండ్ సెకండ్ ఫామ్ ఏంటి అని అంటే ఈపీఏ అండ్ డిహెచ్ఏ, ఐకాసో పెంటనోయిక్ యాసిడ్, డెకాసో హెక్సనోయిక్ యాసిడ్. ఇది సప్లిమెంట్ అన్నట్టు. ఇది ఫ్యాటీ ఫిష్, సాల్మాన్ ఫిష్ అండ్ మ్యాక్రేట్స్ ఇలాంటి ఫిషెస్ నుంచి తయారు చేసింది అనమాట ఈ ఈపీఏ అండ్ డిహెచ్ఏ. అయితే అసలు మనకి మన బాడీకి మెయిన్గా హార్ట్ హెల్త్లో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ముఖ్యంగా ట్రైగ్లిసరైడ్స్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి, అండ్ బీపీని తగ్గించడానికి యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్టరీస్లో ఫ్లాక్యూస్ ఫామ్ అవ్వకుండా మెయిన్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవటం వల్ల హార్ట్ అటాక్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ వచ్చే ఛాన్స్ అనేది 40 నుంచి 45% తగ్గుతుంది అని చెప్పేసి సైంటిఫిక్గా ఆధారాలు ఉన్నాయి, అండ్ రీసెర్చ్లు చెప్తున్నాయి, సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరైతే గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అండ్ బీపీ షుగర్తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకోవటం వల్ల మీకు ఈ రిస్క్ నుంచి మీరు బయటపడే ఛాన్స్ అనేది చాలా వరకు ఉంది. అయితే మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మేము ఎలా తీసుకోవాలండి, అసలు ఎంత డోస్ తీసుకోవాలి అని అంటే, మీకు డైలీగా తీసుకునే వాళ్ళు అయితే 250 మిల్లీగ్రామ్స్ తీసుకోవటం వల్ల మీ బాడీకి డైలీ రిక్వైర్మెంట్గా సరిపోతుంది. ఇక్కడ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సి ఉంటే 250 మిల్లీగ్రామ్స్ తీసుకోండి, అంటే ఈపీఏ అండ్ డిహెచ్ఏ. లేదు ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకోవాలి అని అంటే వాల్నట్స్ కొన్ని తీసుకోండి, ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు కొన్ని తీసుకోండి. అవి తీసుకోవటం వల్ల మీకు మీ బాడీ జనరేట్ చేసుకుంటుంది వాటి నుంచి. సో అదండి. ఇంకా వీడియోలో ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా ఫోన్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.